తలంపు కూడా నీ జీవితంలో చోటు ఇవ్వద్దు. మరి ఏం చేయాలి? నిజాయితీగా జీవించు బ్రదర్. నిజాయితీగా జీవిస్తే మంచి రోజులు కావు బ్రదర్. అబద్ధం చెప్పకుండా జీవిస్తే పనులు కావు బ్రదర్. పవిత్రముగా జీవిస్తే ప్రమోషన్లు రావు బ్రదర్. అది వాస్తవం కాదు. ఆ బైబిల్ సెలవిస్తుంది ఏమని? యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచరిస్తూ ఉంది. ఇది వాస్తవము. ఎవరు యథార్థంగా జీవిస్తారో, ఎవరు నీతిగా జీవిస్తారో వారిని బలపరచాలని, నిజాయితీగా జీవిస్తారో వారిని బలపరచాలని యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. యథార్థంగా నీతిగా జీవిస్తున్నావా? అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా మంచి రోజులు ఖచ్చితంగా నీకు వస్తాయి.